వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ల మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాం. ఇరు దేశాల మధ్య గత 2 రోజులుగా ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. దాదాపు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమార్చింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా భారత్పై దాడులకు పాల్పడింది. భారత్ దాడులతో ఏం చేయలేని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో సామాన్య ప్రజలపై కాల్పులకు తెగబడుతుంది. దీంతో 15 మంది భారత పౌరులు మరణించగా 150 మందికి పైగా గాయపడ్డారు. భారత్ కూడా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలనైతే ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే భారతదేశం మాత్రం ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. భారత్ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. పాకిస్తాన్తో ఉన్న సమస్యలు ద్వైపాక్షికమైనవని, వీటిని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, మూడో పక్షం జోక్యం అవసరం లేదు అని చెప్పేసి భారత్ స్పష్టం చేసింది. అలాగే భారత్ ఎల్లప్పుడూ ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగా ఉంది, కానీ ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలను ఎంకరేజ్ చేయనని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ముందుగా ఉగ్రవాదానికి మద్దతు ఆపాలని భారత్ స్పష్టం చేసింది. అలాగే భారత్ తన సార్వభౌమాధికారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంది. అంతర్జాతీయ వేదికలపై తన సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం ఉందని నొక్కి చెప్పింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలతో బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నా భారత్కు వాటి నుండి మద్దతు కూడా లభిస్తుంది. ఈ దృఢమైన స్పందనతోనే భారత్ స్థిరమైన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. తన సమస్యలను స్వయంగా పరిష్కరించుకోగల సామర్థ్యం ఉందని, మూడో పక్ష జోక్యం అవసరం లేదని భారత్ ఈ సందర్భంగా వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో భారత్ ఇరు దేశాల మధ్య తలదూర్చనని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్షుడైతే చెప్పారు.